మాది పెద్ద ఫ్యామిలీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ స్పేషియస్‌గా ఉన్న హౌస్ ఆర్ ఫ్లాట్ కావాలి అనుకున్న వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. 3 బీహెచ్‌కే ఫుల్లీ ఫర్నిష్డ్‌తో కంప్లీట్ చేసి మరి బెస్ట్ ప్రైస్‌తో మీకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలు, కన్‌స్ట్రక్షన్‌కి యూజ్ చేసిన ఐటెమ్స్, ఫర్నిషింగ్ మెటీరియల్ డీటెయిల్స్, ఎక్కడుంది, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, లోపల వర్క్ ఎలా చేశారు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మనం ఇక్కడున్న గేట్ ద్వారా గనుక లోపలికెళ్ళినట్లయితే మనకి ఇదంతా కూడా మొత్తం కూడా టైల్స్‌తో కంప్లీట్ చేసి నీట్‌గా అయితే డిజైన్ చేసి ఉంటుంది. ఇదంతా కూడా కామన్ ఏరియా. మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా స్పేషియస్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఒకసారి పైకి వెళ్లి బెడ్‌రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి, కన్‌స్ట్రక్షన్ ఎలా చేశారు, వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే మనం పైకెక్కగానే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, ఈ ఫ్లాట్‌కి సంబంధించి లోపల ఏం చేశారు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే డోర్ తీసుకొని గనుక మనకు లోపలికి వెళ్ళినట్లయితే ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అనమాట. మొత్తం కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్‌గా నీట్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఎదురుగా మీకు టీవీ యూనిట్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా కొంచెం లెఫ్ట్‌కి వెళ్ళంగానే మనకి పూజా మందిరం, కిచెన్ ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పూజా మందిరం. పూజా మందిరం పక్కనే మనకి కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్‌గా డిజైన్ చేశారు. దానికి సంబంధించిన ర్యాక్స్ గానీ, అదే విధంగా వాష్ బేసిన్ గానీ మొత్తం గూడా చాలా అంటే చాలా మంచి ప్రీమియం వర్క్ అయితే జరిగిందిక్కడ. టీవీ యూనిట్ పక్కనే మనకి బెడ్‌రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్‌రూమ్‌కి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ లైటింగ్ సెటప్ కానీ, అదే విధంగా స్పేస్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్‌గా అయితే డిజైన్ చేశారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ సెటప్ కానీ, ఆ పెయింటింగ్ వర్క్ కానీ, అదే విధంగా టైల్ వర్క్ కానీ, అదే విధంగా విండో కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మన బాత్రూమ్ విషయం గనుక చూసుకున్నట్లయితే ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారు. వాష్ బేసిన్సే గానీ, కమోడ్సే గానీ అన్నీ కూడా ప్రీమియం మెటీరియల్ తెప్పించి మరి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. టైల్ వర్క్ గానీ, అదే విధంగా లైటింగ్ సెటప్ కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చిందనమాట. బెడ్‌రూమ్‌కి యూజ్ చేసిన డోర్స్ కూడా మంచి మెటీరియల్‌తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఈ బెడ్‌రూమ్ నుంచి పక్కకు రాగానే మనకి రైట్ సైడ్‌లో ఇంకొక బెడ్‌రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మంచి టైల్ వర్క్‌తో అయితే కంప్లీట్ చేసుంది. ఇక్కడ మీరు ర్యాక్స్ గానీ, అదే విధంగా బెడ్‌రూమ్ స్పేస్ కానీ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్‌గా అయితే ఉంది. దీనికి ఒక విండో అయితే ఇచ్చారు. పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి లైటింగ్ సెటప్‌తో కంప్లీటెడ్‌గా మీకు రెడీ టు మూవ్ అనేలాగా అన్ని డిజైన్ చేసి అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ బెడ్‌రూమ్‌లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఆ బాత్రూమ్‌కి సంబంధించిన వివరాలు ఒకసారి చూడండి క్లియర్‌గా. దీంట్లో కూడా మనకి హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. దీంట్లో షవర్ కూడా ఉందనమాట. అదేవిధంగా బెడ్‌రూమ్ పక్కన ఇంకొక డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటకి వెళ్ళినట్లయితే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో, మార్నింగ్ టైమ్ వ్యూ కానీ, ఈవినింగ్ టైమ్ వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంటుందనమాట. ఇది టెంపుల్‌కి దగ్గరలో బైపాస్‌కి పక్కనే మనకైతే ఉందనమాట. ఈ బెడ్‌రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అయితే దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన డోర్స్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేసి మరీ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ డోర్స్ కూడా చాలా స్మూత్‌గా
మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. డోర్ తీసుకొని లోపలికి వచ్చినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మంచి లుక్‌తో మంచి డిజైన్‌తో అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేసి డిజైన్ చేశారు. మంచి టైల్ వర్క్‌తో ఫినిష్ చేసి మరి మీకైతే హ్యాండ్ ఓవర్ చేయడానికైతే రెడీగా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాయి. అదే విధంగా దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి బెడ్రూమ్‌లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే కంపల్సరీగా ఉంది. సో, బెడ్‌రూమ్‌కి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచి ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారు. కమోడ్సే గానీ, అదే విధంగా వాష్ బేసినే గానీ మొత్తం గూడా మనకి ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మాకు మంచిగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, స్పేషియస్‌గా ఉండాలి. అదే విధంగా ప్రతి రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా ఉండాలి అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా తప్పకుండా నచ్చుతాయి. సో, ఆ విధంగా వీళ్ళైతే డిజైన్ చేసైతే ఇస్తారు. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి 1850 ఉంటుంది. అదేవిధంగా టోటల్ ఏరియా వచ్చేటప్పటికి 2400. రిజిస్ట్రేషన్ యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే అంత ఉంటుంది మీకు. అదేవిధంగా కామన్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. యూడిఎస్ వచ్చేటప్పటికి మీకు 70 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ ఫ్లాట్ ఏరియా వచ్చేటప్పటికి 840 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. 12 ఫ్లాట్స్ అయితే టోటల్గా ఉన్నాయి మనకి. సో, 12 ఫ్లాట్స్లో వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి 70 స్క్వేర్ యార్డ్స్ కింద అయితే ఇస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా దీనికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. 100% క్లీన్ డాక్యుమెంట్‌తో ఈస్ట్ ఫేసింగ్ అన్న నార్త్ సైడ్ రోడ్‌తో అయితే క్లియర్‌గా కంప్లీట్ చేసి అయితే మీకు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ఎటువంటి డౌటే లేదు అందులో కూడా. మీరు అన్నీ కూడా చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు. వాల్ క్లాక్స్ దగ్గర నుంచి ఫ్యాబర్ కాస్టిల్ దగ్గర నుంచి చిమ్నీ అవన్నీ ఫ్యాబర్ క్యాటిల్ కిచెన్ బ్యాక్లైట్ మిర్రర్స్ ఇవన్నీ కూడా మంచి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ కానీ బాత్రూంలో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మరి అయితే మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ బాత్రూమ్ టైల్స్ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడానికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ గోల్డ్ కలర్డ్ వేరియంట్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. వాష్ బేసిన్స్ కూడా నార్మల్ దాంతో కాకుండా ప్రీమియం అండ్ స్టైలిష్ మోడల్ అయితే యూజ్ చేశారనమాట. సో, ఇక్కడ యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ మెటీరియల్ అయితే యూజ్ చేసేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అదేవిధంగా 5 స్టార్ హోటల్ రేంజ్‌లో రాజస్థానీ స్టైల్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే నేను చెప్పడం అని కాదు కానీ మీరు ఒకసారి ఒక లుక్ వేస్తే మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, అంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూస్తున్నారు కదా! సో, ప్రతి ఒక్క గది కూడా ప్రతి ఒక్క మెటీరియల్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా కేర్ తీసుకొని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి ఫ్లాట్‌కి కూడా పవర్ డిస్టర్బెన్సెస్ రాకుండా ప్యానెల్ బోర్డ్ అరేంజ్‌మెంట్స్ అయితే చేశారనమాట. ఇది ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో, పవర్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి పవర్ ఎక్కడ పోయింది ఏంటనేది ఆ ప్రాబ్లమ్ ఏమీ లేకుండా కూడా వెంటనే రిజాల్వ్ చేసుకునేలాగా ప్యానెల్ బోర్డ్ ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చారు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఒకసారి విజిట్ చేస్తామన్నా సరే మా టీం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడు విజిటింగ్‌కి వస్తానన్నా సరే ఇక్కడ కనబడుతున్న నెంబర్లకైతే కాల్ చేసి రావచ్చు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇచ్చాను. అదేవిధంగా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలన్నా సరే మా నంబర్‌లు ఉన్నాయి కదా! వీటికైతే కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళలో కూడా ఎవరో ఒకరికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఇలాంటి అపార్ట్మెంట్ వీడియోస్ అదేవిధంగా మంచి ల్యాండ్ అండ్ హౌస్ వీడియోస్ అన్నీ కూడా త్వరలోనే అప్లోడ్ అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన విష్ణు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.